భయభక్తులు లేనివారు బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారంటే భయభక్తులు లేనివారు. భయభక్తులు ఉన్నాయంటే వాళ్ళు బుద్ధి కలిగినటువంటి వారు. మత్తయి సువార్త 25:3-4 బుద్ధి లేనివారు కనుక నూనె తీసుకుని పోలేదండి. బుద్ధి లేనివారు అసూయ చేత చచ్చెదరు. యోబు గ్రంథం 5:2. లేయ మీద రాహేలు అసూయ పడింది. అసూయ అనేది భయంకరమైన కనబడినటువంటి పాపం. శరీరంలో ఉన్న ప్రతి ఎముకలను కూడా పొడి చేసి అది ఎముకలన్నిటినీ కూడా పిండిచ్చేసి నాశనం చేసి బలాన్ని శక్తిని అంతా కూడా నశింపజేస్తుంది. అసూయ అంతా భయంకరమైంది. ఒక మాటలో చెప్పాలంటే క్యాన్సర్ కంటే భయంకరమైంది. బుద్ధి లేని వారు తన తల్లికి దుఃఖం పుట్టించును. సామెతలు 10:1. బుద్ధి లేని వారు పొరుగు వారిని తృణీకరిస్తారు. సామెతలు 11:12. బుద్ధి లేని వారి డ్యూటీలు ఆరిపోను. మత్తయి 25:8. బుద్ధి లేని వారు దేవుడు మిమ్మల్ని నెరగనను. మత్తయి 25:12. మీరు ఎవరో నాకు తెలీదు అని ఆయన తలుపు వేసేసుకున్నాడు. కనుక భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి దేవుని యొక్క కృపలో ఉండాలంటే ప్రభు యొక్క సహవాసం చేస్తూ మంచి మనసుతో జీవించాలి.